సంవత్సరం మహిళల పైన అన్ని పథకాలు పెట్టాడంట. ఈరోజు పురుషులంతా రెచ్చగొట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నిజంగా మహిళలంటే భూమితో సమానం. ఈ భూమి అన్నిని భరిస్తూ ఉండదు, ప్రతి ఒక్కరిని భరిస్తుంది భూమి. తల్లి ఆ ఇంటిని భరిస్తూ ఉండదు. తన భర్త కూలి చేసుకుని వచ్చి 10 రూపాయలు ఇస్తే దాంట్లో 5 రూపాయలు భర్త తాగినా 5 రూపాయలు తన తల్లి దగ్గరిస్తే ఆ తల్లి బిడ్డలు చదివించాలి, ఆ బిడ్డలకి మంచి చేయాలని తపన పడతా ఉంది. ఈరోజు తల్లి అకౌంట్లో డబ్బులు పడతా ఉంటే, పేదవాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు పడుతుంటే వీరు దాన్ని ఖర్చు పెడుతుంటే అదే ఆర్థికంగా గ్రోత్ రేట్ పెరుగుతుంది, అదే దేశానికి అభివృద్ధి అని పెద్ద పెద్ద సైంటిస్టులంతా కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ మీరు వేరే ఆలోచనతో చేసి మా డబ్బులకు అమ్ముడిపోతారా, జగనన్నకు ఓటేస్తారా? ఒక తూరి చేతులెత్తండి. డబ్బులకు అమ్ముడిపోయే వాళ్ళు చేతులెత్తండి. ఈ అభివృద్ధి పోవాలంటే లాస్ట్ లో మీకు వినవలేదమ్మా, జగనన్నకి ఫ్రీగా డబ్బులు ఓటేస్తారా? ప్రానికి డబ్బిస్తే ఓటేస్తారా? ఒక్కటి ఆలోచించండి. మీరు పొరపాటుగా ఒకవేళ 2000 కాదు, ఇప్పుడు 5000 ఇచ్చేదానికి రెడీ అయిపోయినాడు. ప్రపంచంలో ఉండే నాయకులు కోటీశ్వరులంతా వడ్డీ చేస్తున్నాడు. కోటీశ్వరులు కడుపు మంట, అది ఆవేదన, అది క్యాన్సర్ మాదిరిగా వచ్చేసింది. పేదవాడు బాగుపడాలంటే, పేదవాడు బాగుపడితే క్యాన్సర్ వచ్చినట్టు ఏ విధంగా అల్లాడిపోతారో అట్లా అల్లాడిపోతున్నారు. అది ఎల్లో మీడియా కానీ, అతని సపోర్ట్ ఉంటే పవన్ కళ్యాణ్ కానీ, ఇంకొక ఆమె బాగా వచ్చింది. ఆమె గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలే, కానీ ఆడవాళ్ళు కాబట్టి మీకు తెలియాల. తల్లి ఏ విధంగా కుమిలిపోతుండదంటే, ఇట కొడుక్కి ఇట కూతురికి కాంగ్రెస్ ఏ విధంగా తయారైందంటే ప్రతి కుటుంబాన్ని రెండుగా చీల్చే కార్యక్రమాలు చంద్రబాబు మనస్తత్వం ఎట్టుండదో, మాలా మాదిరిని అట్ట చీల్చినడో అదే విధంగా చీల్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా కేసు పెట్టి 16 నెలలు జైలుకి పంపించారు. ఆ రోజు పరిమళమ్మ ఏమనింది? శర్మిలమ్మ చెయ్యి అట్నే ఊపింది, ఈ రోజు ఊపినట్టే. ఈ కాంగ్రెస్ లో మా నాయన గాని ఇప్పుడు బతికుంటే ఉమ్ముంటాడు మీ మొక్కననింది. మా అన్న పంపించిన బాణం నేననింది, ఆ బాణమే శర్మిలమ్మనింది. మా అన్ననే అన్యాయంగా జైలుకి పంపించినారనింది. మళ్ళీ ఇటు ఊపింది ఆమె. మా నాయన చనిపోతే ఈ కాంగ్రెస్ దుర్మార్గమైన కాంగ్రెస్ ఎఫ్ఐఆర్ కట్టిందనింది. ఈ రోజు ఆమె మాట్లాడుతున్నది ఎందుకు వచ్చిందో ఆమెకు వ్యతిరేక భావాలు నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి అంట 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల 4 సంవత్సరాల 11 నెలలు అవుతా ఉంది. ఇప్పుడు కరోనా 2 సంవత్సరాలు పోయింది. మీకు జగనన్న వచ్చినాక ఏమి చేయలేదమ్మా. మీకు జగనన్న వచ్చినాక మీకు అందరికీ చల్లగా చేస్తుంటే చేతులెత్తండి. ఆ మహాతల్లి అంటుంది, జగన్ రెడ్డి ఏం చేసినావు నువ్వా? మా కాంగ్రెస్ వస్తే ఆమె కాంగ్రెస్ అంట. అమ్మా నీవు కాంగ్రెస్ అని పోతే పోతావు. రాజశేఖర్ బిడ్డగా మళ్ళీ నీకు హెచ్చరించాలా, నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను తల వంచి నమస్కరిస్తున్నా. కాంగ్రెస్ అంటేనే రాజశేఖర రెడ్డి ఉండిన దానివల్లే ఇండియా అంతా కూడా కాంగ్రెస్ పతమైపోతే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నిలబడింది ఈ దేశం. ఈ ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి యుగ పురుషుడు రాజశేఖర రెడ్డి పక్కన నిలబడింది. ఈ ఎస్సీ ఎస్టీ అనే వాళ్ళు దాదాపు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము. ఈ రోజు జగనన్న వచ్చినాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ వచ్చారు. బీసీలు అన్నాడు చంద్రబాబు నాయుడు. ఏ రోజైనా బీసీల గురించి ఆలోచించాడా? బీసీలు లేకపోతే నేను బతకనన్నాడు. బీసీలు లేకపోతే మా పార్టీ లేదన్నాడు. చంద్రబాబును బీసీలకి ఏం చేసినావో చెప్పమంటే చెప్పనంటాడు. ఒక రాజ్యసభకు పంపించమంటే బీసీలు ఒకరిని పంపించాల. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 5 మందిని బీసీలు పంపించాడు. దాంట్లో 2 యాదవ్ కులస్తులు పంపించాడు. ఎమ్మెల్సీలో 9 మందిని పంపిస్తే యాదవ్ కులస్తులు 4 పంపించాడు. అదేవిధంగా ఇక్కడ చేనేత కార్మికులకి 2 ఇచ్చాడు, ముత్తరాజుకి 2 ఇచ్చాడు. అదే మనకు మంచిదంట. ఇంగ్లీష్ మీడియం వల్ల లాభం లేదంట. నిజంగా నాకు ఎంత బాధేస్తున్నదంటే, నేను ఒక చదువురాని ఇంట్లో పుట్టినవాడిని. ఈరోజు చదువు ఇచ్చినారు కాబట్టి ఈ సమాజంలో నేగుడు వచ్చి మాట్లాడే శక్తిని నాకు దేవుడు ఇచ్చాడు. కానీ వాళ్ళ అభిప్రాయం ఎట్లుండదంటే, కూలివాని బిడ్డ కూలివాడిగానే ఉండాలా, వాళ్ళకి కూలి చేస్తూ బతకాలి. కానీ వాళ్ళ బిడ్డలు మాత్రం టాటా బిర్లా కంపెనీకి సంబంధించిన వాళ్ళు కానీ, రామోజావుకు సంబంధించిన వాళ్ళు కానీ,
కోట్లు పడగలెత్తిన వాళ్ళు కానీ జడ్జి బిడ్డలు కానీ వాళ్ళు తెలుగు మీడియం ఎక్కడ చదివినట్టు కూడా ఎక్కడ కంటికి కనబడదు. కావాలంటే ఏమంటే సంపద కావాలి వాళ్ళకి. ఈ సంపద కావాలంటే విద్య రావాలి. ఈ విద్య రావాలంటే వాళ్ళే చదవాలి, వాళ్ళే అమెరికా పోవాలి, వాళ్ళే లండన్ పోవాలి. ఆ చదువు చదివిన వాళ్ళే కలెక్టర్లు కావాలి, వాళ్ళే ఎస్పీలు కావాలి, వాళ్ళే డాక్టర్లు కావాలి. పేద బిడ్డ డాక్టర్ అయితే సగించడు, పేద బిడ్డ కలెక్టర్ అయితే సగించరు. అందుకే జగనన్న ఆలోచించాడు, పేదవాడు బాగు రావాలంటే, పేదవాడు బ్రతుకులు మారాలంటే, పేదవాడు సమాజంలో సమానత్వం రావాలనుకుంటే ఒకే ఒక ఆయుధం, అది వజ్రాయుధం. ఆ వజ్రాయుధమే చదువు. ఆ చదువు చదివించలేని తల్లిదండ్రుల బాధ. మా అమ్మ మా నాయన కూడా రామకుమార్ ఇంట్లో మా పిన్నమ్మ కూడా పనిచేస్తుంది కుక్కుగా. ఆ బిడ్డలు కూడా వీళ్ళ దగ్గర క్రిస్టియన్గా అక్కడ వచ్చి క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ చదివినారు కాబట్టి వాళ్ళు కూడా ముందుకు, నేను క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ అంటే దీనికి ఒక రేపు డమని క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ క్రిస్టియన్ ఎంకరేజ్ చేసినాడని రాస్తాడు ఆ మహానుభావులు. ఎందుకంటే పేదవాడు బాగుపడితే వాళ్ళకి సంతోషపడరు. కడుపు కాలిపోయి ఏడుపులు తప్ప వాళ్ళకి వేరేది కాదు. పేదవాడు చదవకూడదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనకు అన్ని భాషలు ఉన్నది, మీకు అందరికీ తెలుసు. మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నది, రాష్ట్రానికి ఒక భాష ఉంది. కానీ ప్రపంచానికంతా కూడా మనం పోవాలంటే, అన్ని రాష్ట్రాల్లో మాట్లాడాలంటే తమిళనాడు వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు తమిళ మాట్లాడితే మనకు అర్థం కాదు. తెలుగు వాళ్ళు పోయి బాంబేకి పోతే మనకు తెలుగు మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. కానీ వీటికి ఎంత సమానత్వం రావాలంటే ఒక ఇంగ్లీష్ భాష అవసరం, తెలుగు కూడా మనకు అవసరం. తెలుగు ఒకటి నేర్పించాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. మనం పుట్టుతోనే తెలుగుతోనే మనం పుడతాము, మన తల్లిదండ్రులు తెలుగునే మాట్లాడతారు. అతన్ని సబ్జెక్టు పెట్టకుండా పోలేదు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇంగ్లీష్ మీడియం కానీ వీళ్ళు చదివితే, ఐబీ సిలబస్ వీళ్ళు కానీ చదివితే వీళ్ళు ఎక్కడ పైకి వస్తారో. వీళ్ళు కూలికి సంబంధించిన వాళ్ళు కలెక్టర్లు అయితే మనం పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉండి మనం వెళ్తూ ఉన్నాం, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని నడుస్తూ పోయినాము. మన బూట్లు కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. పలకలు కొట్టే వాళ్ళు ఉండరు, సాగు ఎత్తే వాళ్ళు ఉండరు. మన శ్మశానానికి పోతే మనకు ఈ గుడ్డలు, మనకు శ్మశానానికి పోతే కోప్పడదండి, నిజాలు చెప్తున్నా. శ్మశానానికి పోతే గుంతలు అనుకుంటారు, మన పీనిని ఎత్తేదానికి ఉండరని ఆ ఆలోచనతోనే మళ్ళీ వస్త్రాలు వేసేవాళ్ళు బ్రహ్మాండంగా చదువుకొని ముందుకు పోతే మనకు వాళ్ళ చరిత్ర ఇస్తే కూడా వాళ్ళు బాగుపడకూడదు, మాదిగ వాళ్ళకి బాగుపడకూడదు. యాదవాసు పురవలు వాళ్ళు కేవలం గొర్రెలు మేపుకొని బతకాలి, వాళ్ళు కూడా సైకిల్ ఇచ్చి వాళ్ళ సైకిల్తో గొర్రెలు మేపుకోండి అని చెప్పాలనే భావన కలిగినటువంటి ఈ దుర్మార్గులంతా అందరూ కూడా ఒకటి అయినారు. ఈరోజు మళ్ళీ మీకు నేను చెప్తున్నాను, జగనన్నని మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఇంటి నుంచి సంస్కరణ తీసుకొని వచ్చాడు. అది అమ్మఒడి. అమ్మఒడి అంటే అర్థమైందో లేదో మీకు, నాకు అర్థం కాల. నా బిడ్డ కోటీశ్వరుడు బిడ్డ మాదిరి ఎప్పుడు గుడ్లు వేసుకొని పోతాడు, నా బిడ్డ ఎప్పుడు పుస్తకాలు తీసుకోబోతాడు, నా బిడ్డ ఎప్పుడు షూ వేసుకొని పోతాడని కులమో మతమో పార్టీ లేకుండా పేదవాళ్ళందరూ అవస్థపడేటప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుస్తకాలు ఇచ్చేదే కాదు, షూ ఇచ్చేదే కాదు, గోరుముద్ద మధ్యాహ్నం మీరు ఇంటికి పంపిస్తే మీకు 15,000 రూపాయలు మీ ఇంటికి వేస్తున్నారు. వాళ్ళ చదువు కోసం ఈ డిగ్రీ వరకు పీజీ వరకు వాళ్ళు ఎంత చదివిస్తే మీకు అంత డబ్బు వేసే కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటే ఈరోజు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, మహిళా తల్లులకు కూడా పూర్తిగా లోన్లు తోసేశారు. మీరు అప్పులు ఉన్నారు. చంద్రబాబు మాటగానే మారినాను, అమ్మానే మారినాను, నన్ను నమ్మండి. ఎన్ని తూర్లు మారుతారో, ఎన్ని తూర్లు నేను నమ్మల్లో ఆ దేవుడికి తెలిసేలా, ఈ ప్రజలకు తెలియాలా. పోనీలే, మామూలు వెన్నుపోటు పొడిచి వచ్చినాడు తెలుగుదేశంలో. ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు, మా పార్టీ తెలుగుదేశం, మాకు తెలుగుదేశం తెలుగు మా భాష తప్ప వేరే భాష మేము ఇంప్లిమెంట్ చేసేదానికి కాదు, మా పార్టీ తెలుగుదేశం పార్టీ. అసలు నువ్వు తెలుగుదేశానికి సంబంధం లేనివాడు, నీకు తెలుగుదేశం అంటే తెలీదు. ఒకరు పెట్టినటువంటి పార్టీని లాక్కునేటువంటి మనస్తత్వం కలిగిన వాడు నువ్వు చంద్రబాబు నాయుడు. ఆయన అంటాడు, మేము పార్టీ పెట్టిందే తెలుగుదేశం పార్టీ, తెలుగు సంస్కృతి తప్ప వేరే సంస్కృతి. కానీ నీ బిడ్డల్ని ఎక్కడ చదివిస్తున్నావు చంద్రబాబు? మీ మనల్ని ఎక్కడ చదివిస్తున్నావు చంద్రబాబు? రామోజీరావు స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టినాడు చంద్రబాబు? ఈరోజు ఇక్కడ నెల్లూరులో పెట్టినటువంటి నారాయణ స్కూల్స్ ఏంది చంద్రబాబు?
కార్పొరేషన్ స్కూల్స్ చదివే వాళ్ళందరూ కోటీసులు, కూడుగుడ్డ లేని వాడు చదివేంత పల్లెల్లో. అందుకే ప్రతి పల్లెలో కూడా ఇంగ్లీష్ మీడియం చదివితే తప్ప ఈ దేశంలో సమానత్వం రాదని ఎంచుకున్న ఏకైక నాయకుడు దేశ చరిత్రలోనే మన జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.